శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక అప్డేట్ ఇది. అరెస్టైన ఆలయం ప్రధాన పూజారి తంత్రి కందరారు రాజీవరు అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆయన్ను తిరువంతపురం ప్రత్యేక జైలు నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. జైల్లో అలసట, తల తిరగడం, వికారం వంటి వాటితో రాజీవరు ఇబ్బంది పడ్డారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారాయన ఇప్పుడు. అయితే ఆ వార్డు దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శబరిమల బంగారం తాపడాల కేసులో ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు నిన్న అరెస్టు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహితుల సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలినట్టు సమాచారం అందుతుంది. అయితే ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా తంత్రినేనని ఇతర నిందితులు వాగ్మూలం ఇచ్చారు. బంగారం దొంగతనం గురించి తంత్రికి ముందే తెలుసని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు శబరిమల ఆలయం ప్రధాన పూజారిని అరెస్టు చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఆయన్ను జైలుకు తరలించగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల పరీక్షలలో ఉంచారు ఇప్పుడు ఆయనని.